నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్డీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థుల స్కోర్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు తిరిగి ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. సింధూర ఏదైతే నీట్ 2024 ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీన్ని ఇవాళ విచారణకు స్వీకరించారు. విచారణకు సంబంధించి జస్టిస్ విజ్ఞమ్న, జస్టిస్ సందీప్ మేరతో కూడిన వెకేషన్ బెంచ్ వాళ్ళ దీనిపై వాదనలు విని ఇరువురు వాదనలు విన్న ఏదైతే బెంచ్ 2024లో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరో ముగ్గురు కూడా దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ర్యాండమ్ గా 70 నుంచి 80 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఇది ఏకపక్షంగా మార్కులు ఇవ్వడానికి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. విచారణ చేపట్టిన అనంతరం ఏదైతే 1563 మంది గ్రేస్ మార్క్స్ పొందిన వారు ఉన్నారో వారికి సంబంధించి వారి ఎగ్జామ్ రద్దు చేసిన అనంతరం వారికి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో చెప్పింది. ఏదైతే 2024 నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నీట్ ప్రవేశ పరీక్ష ఈ నెల మార్చి 15న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరగగా 24 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. అయితే ఈసారి 67 మంది విద్యార్థులకు 720 కేంద్రాల మార్కులు రాగా అయితే హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రానికి సంబంధించి ఆగుంచి మొదటి ర్యాంకు రావడంపై చాలా అనుమానాలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే పలువురు దీనిపై విమర్శలు కూడా చేశారు. నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ లో భాగంగా 1563 మందికి గ్రేస్ మార్కులు 70 నుంచి 80 మార్కులు గ్రేస్ మార్కులు కలిపిన నేపథ్యంలో వారికి మరోసారి కూడా తిరిగి పరీక్ష పెడతాం. వారికి గ్రేస్ మార్కులు కలిపిన నేపథ్యంలో వారిపై కొంత ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదైతే కౌన్సిలింగ్ ఉందో కౌన్సిలింగ్ యథావిధిగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరువురు వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఒకవేళ కౌన్సిలింగ్ రద్దు అయితే కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తే ఎంబీబీఎస్ సంబంధించి కూడా వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ వాయిదా వేస్తారా లేదా యథావిధిగా కొనసాగిస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా రావాల్సింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు రానున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లెవిల్.